ఆసుపత్రి నందు నిన్నటి నుండి చెవిటి వారి కోసం చెవిటి వారికి మిషన్ అందించేదానికి గాను నిన్నటి నుంచి డాక్టర్ దగ్గర చెకప్ చేపిస్తున్నారు. ఇది పూర్తిగా మన రాష్ట్ర మంత్రివర్యులు ధర్మవరము శాసనసభ్యులైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. నిన్న సుమారుగా 1000 మంది వరకు వచ్చి అందరూ వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ ఇప్పటికే దాదాపు 700-800 మంది ఉన్నారు. 2 రోజులు వీళ్ళకి భోజన సదుపాయం కూడా మంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన హరీష్ బాబు గారు ఇక్కడ ఉండి నిన్నటి నుండి పూర్తి సమయం కేటాయించి కార్యక్రమాలన్నింటినీ కూడా నడుపుతున్నారు. ఈరోజు వినికిడి శబ్దం మిషన్ల కోసము మన ధర్మవరం ఆసుపత్రిలో మన మంత్రి గారి సత్యకుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ డాక్టర్స్తో నిన్నటి రోజు 1000 మందికి చికిత్స చేయడం జరిగింది. ఈరోజు 1000 మందికి చికిత్స చేయడం జరిగింది. దాని ద్వారా అన్నగారు వారికి చికిత్స కోసం ఒత్తిడి లోపం ఉన్నవారు వినికిడి పరీక్ష చేస్తూ మరి వారికి భోజన సదుపాయం కూడా అన్నగారు కల్పించారు. మరి అన్నగారు పిఏ గారైన హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిన్న 1000 మంది ఈరోజు 1000 మందికి వినికిడి పరీక్ష జరగడం జరిగింది. అది అయిన తర్వాత ఆ మిషన్లు కూడా ఇవ్వడానికి అన్నగారు ముందుకున్నారు. నిన్నటి రోజు నుండి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కోతుకుంట ఏరియాలో ఉండేటువంటి ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినికిడి పరీక్ష జరపబడినవి. ఈరోజు కూడా జరపబడుతుంది. ఇందులో డాక్టర్లు వినికిడి పరీక్ష ద్వారా ఎంతమందికి వినికిడి మిషన్లు ఇవ్వాలని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తే దాని ప్రకారం ఉచితంగా మంత్రి గారు వాళ్ళందరికీ కూడా వినికిడి మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. నిన్న ఈరోజు ఈ పరీక్షలు అయిన వెంటనే ఈ వినికిడి మిషన్కి ఏమాత్రం వాళ్ళ అర్హులో చూసుకొని ఆ ప్రకారం అందరికీ వినికిడి మిషన్లు ఉచితంగా మంత్రి గారు సహకరించడం మంత్రి గారు ఇవ్వడం జరుగుతాం. నిమిషం కూడా పోతుంది. అయిపోయింది.